Hello everyone, welcome back to our channel Look Out with Hanshi. సో సెకండ్ డే కేరళలో కొచ్చిన్లో. ఇప్పుడు కొచ్చిన్ నుంచి వీఆర్ గోయింగ్ టు మున్నార్ బైక్ మీద. సో మార్నింగ్ 6 o'clock లేచాము. ఫుల్ వాన పడుతుంది, ఫుల్ అంటే ఫుల్. ఇప్పుడే కొంచెం తగ్గింది. సో దట్ మేము రెడీ అయిపోయి అంతా చదువుకొని రూమ్ ఇక్కడ వెకేట్ చేసేసి అదే బైక్ మీద, నిన్న తీసుకున్న బైక్ మీదే నౌ వీఆర్ గోయింగ్ టు మున్నార్ అనమాట. ఇఫ్ యూ కెన్ సీ ద క్లైమేట్ అవుట్ సైడ్, కొంచెం ఓకే వెదర్ కండిషన్. ఇప్పుడు దాకా అయితే ఫుల్ వాన పడింది. ఇక్కడ వాన కూడా చాలా వెరైటీగా ఉందబ్బా. 10 minutes కంటిన్యూస్గా దందని పడిపోతుంది, మళ్ళీ ఒక 5-10 minutes రెస్ట్ ఇస్తుంది, మళ్ళీ పడుతుంది. సో ఎనీవే ఇప్పుడైతే మేము డిసైడ్ అయిపోయాం బయలుదేరిపోవాలి ఇంకా అని చెప్పి, బికాస్ వీఆర్ గెటింగ్ లేట్ ఆల్రెడీ. సో దారిలో సైట్ సీన్స్ చాలా బాగుంటాయి అంట, అక్కడక్కడ బైక్ ఆపి, సో వాన పడినప్పుడల్లా అలా అలా ఆపి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ రైట్ నౌ. సో ఇద్దరం మేము కపుల్ టీషర్ట్స్ వేసుకున్నాం అనమాట ఈరోజు. లవ్ లవ్ బట్ కలర్ డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంది. సో ఇప్పుడు రూమ్ వెకేట్ చేసి బండి మీద జుయి అంటూ వీఆర్ గోయింగ్ టు మున్నార్. ఎనర్జెటిక్ గా చెప్పు, నిద్ర మొహంలో ఎందుకు చెప్తున్నావు? మున్నార్కి వెళ్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్, లెట్స్ సీ యు ఇన్ ద మున్నార్. మధ్యలో సైట్ సీన్స్ అన్ని నేను మీకు చూపిస్తాను అన్నమాట. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగామన్నమాట. ఆపం విత్ ఎగ్ కర్రీ, చాలా బాగుంది. అండ్ హీ ఈస్ హ్యావింగ్ పూరి విత్ చోలే. చోలే కూడా కదా, అది శనగలు, యాక్చువల్గా శనగలు అంటారు. అండ్ వీ ఆర్ హ్యావింగ్ దిస్ కేక్. ఇదైతే చాలా డెలిషియస్గా ఉంది. దే హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ కేక్స్, వెరైటీ ఆఫ్ కేక్స్ అనమాట. యూ కెన్ సీ హియర్. ఇవైతే నేను పార్సల్ తీసుకెళ్ళడం ఫర్ ష్యూర్. So on the way to our tree house, and we finally found this, like on the way we found this waterfall. You can see. And if you can see the other side, you can actually touch the clouds. See? So if you can see the tree house, we can touch the clouds from outside.
ఐఎమ్ ఎక్సైటెడ్. సో లెట్స్ గో. వాన కూడా పడుతుంది ఇప్పుడైతే, వెదర్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఎక్కువ అయితే వాన ఎక్కువ అయిపోతుంది. సో చూద్దాం కాబట్టి నౌ విల్ గో బ్యాక్ ట్రావెల్ అగైన్. వీ ఫౌండ్ వన్ మోర్ లొకేషన్. ఏంద్ర బాబు మరి ఈ రేంజ్లో ఉంది. ఇలా వెళ్తూ ఉండగా ఈ వర్షం చూడండి, వర్షంలో తడిచిపోయి ఇలా ఒక షెల్టర్ దొరికితే షెల్టర్ కింద నుంచున్నాం. జస్ట్ ఇంకో 6 కిలోమీటర్స్ ఉంటే మా డెస్టినేషన్ వచ్చేసింది. బట్ ఈ వర్షం వదిలేయమ్మా, ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం అని బతిమాలాడుకుని వదులుతలేదు. మా ఆయన అయితే ఇంకా తడిచిపోయాడు పాపం ఫుల్గా. చలేస్తుంది. ఆ ట్రీ హౌస్ అంట, మా ఎగ్జైట్మెంట్ చూడండి. ట్రీ హౌస్ అని బుక్ చేసుకున్నాం. అది ఇప్పుడెంత చల్లగా ఉంటుందో మా ఆయన చెప్పడం అయితే, నువ్వు మేఘాలను ఇట్లా పట్టుకోవచ్చు తెలుసా అని మరీ చెప్పాడు. తడిచిపోతారా? తగ్గలేదు. అది ట్రీ హౌస్కి వెళ్ళాక మళ్ళీ బ్లాగ్ చేస్తాను. తగ్గిందమ్మా, తగ్గింది. మా యాత్ర మళ్ళీ స్టార్ట్ అయింది. ఐ మీన్ యాత్ర అంటే జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. బాగా తగ్గింది, అంత లేదు చూడండి. హార్డ్లీ ఇంకొక 10-15 మినిట్స్ గ్యాప్ ఇస్తుంది నాకు తెలిసి. మళ్ళీ వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. ఈ 10 మినిట్స్లో మేము ఇంకో 6 కిలోమీటర్స్ వెళ్ళిపోతే ఆ డెస్టినేషన్కి మేము వెళ్ళిపోతాము. ఫ్రెష్ అప్ అయిపోతాము. ఓకే చలో. సో ఫైనలీ వీఆర్ ఎట్ అవర్ డెస్టినేషన్. ఎంత అడ్వెంచరస్ ట్రిప్ అని నేను అస్సలు అనుకోలేదు. యూ గైస్, నాకు అర్థం కావట్లేదు నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా లేదా అని కూడా నాకైతే కంప్లీట్గా అర్థం కావట్లేదు. సో దిస్ ఈస్ ద ట్రీ హౌస్ విచ్ వి టుక్ టు నైట్ టు ద డే. కరెంట్ లేదు అట్ ప్రెజెంట్. ఇప్పుడు కరెంట్ లేదు. అక్కడ ఏదో ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం అవుతుంది. సాయంత్రం వరకు కరెంట్ రాదు. జనరేటర్ ఉండదు. ఇంట్లో ఫ్యాన్ ఉండదు, ఏసీ ఉండదు. ఫ్యాన్ అంటే సీలింగ్ ఫ్యాన్ ఉండదు, టేబుల్ ఫ్యాన్ ఉంటుంది. అట్లా ఇప్పుడైతే లైటింగ్ సరిగ్గా లేదు. మీకు ఇప్పుడు కనిపిస్తుందో లేదో, కరెంట్ వచ్చాక నేను మీకు చూపిస్తా. బట్ బయట వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ మంచిగా ఒక 2 ప్లేస్ ఇచ్చారు కూర్చోడానికి. చెప్పు నీ అడ్వెంచరస్ ట్రీ హౌస్ ఎట్లాగా అనిపిస్తుందని. చిన్న తర్వాత ఇక్కడ కూర్చుని నేచర్ ఎంజాయ్ చేస్తూ చూద్దాం రేపు పొద్దున వరకు ఎలా ఉంటుందో. మనం బయటకు వెళ్ళగలమా, వెళ్ళలేమా? ఆబ్వియస్లీ బయటకైతే వెళ్ళలేం ఇలా ఈ వెదర్ పెట్టుకొని. బయటకు వెళ్ళలేం. రేపు చెక్అవుట్ టైంకి ఎలా ఉంటుందో చూసి బేస్డ్ ఆన్ దట్ వీ నీడ్ టు ప్లాన్ అవర్ షెడ్యూల్. ఎట్ ఎనీ కాస్ట్ ఎల్లుండ మార్నింగ్ కల్లా అయితే కొచ్చిలో ఉండాలి. సో సారు రెడీ అయిపోయారు అనమాట ఇట్లా. సో ఫుల్ చలేస్తుంది. హుడీ వేసుకుంటా అని లోపలికి వెళ్తా అంటే నేనే వెళ్ళనివ్వట్లేదు. మనం ఇంత బుక్ చేసుకుంది ఎందుకా అని చెప్పి. అండ్ కరెంట్ వచ్చిన తర్వాత ఐ గివ్ యూ ద రూమ్ టూర్. ట్రీ హౌస్ అసలు ఎట్లుంది ఏంటి అనేది నేను మీకు రూమ్ టూర్ ఇస్తాను అనమాట. ఐ థింక్ ఇప్పుడు ఫ్లాష్ వేసుకుని ఒక్క సెకండ్. యా, ఇఫ్ యూ కెన్ సీ రైట్ నౌ, ఇదిగోండి ఇది చెట్టు మీద నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి చూస్తారా, వర్షం నీళ్ళు. అండ్ ఇది బెడ్. దిస్ ఈస్ ద బెడ్ మీద హాఫ్ మూన్ ఉంది. అక్కడ ఏదో బెడ్ ల్యాంపును టేబుల్ ఇచ్చారు. దేర్ ఇస్ నో పవర్. సో పవర్ వచ్చిన తర్వాత, అండ్ ఇది వాష్రూమ్ అనమాట. పవర్ వచ్చిన తర్వాత ఐ విల్ గివ్ యూ ద కంప్లీట్ లుక్ ఆఫ్ దిస్. అండ్ బయటకి ఇలా వస్తే ఇలా మొత్తం అంతా కనిపిస్తుంది. ఇది ఇంకొక కొమ్మ, చెట్టుది ఇంకొక కొమ్మ, అటువైపు నుంచి స్టెప్స్. సో వైఫై రౌటర్ కూడా ఉంది. వైఫై కూడా ఇచ్చారు ఇక్కడ, బికాజ్ జీరో సిగ్నల్. రౌటర్ కూడా ఇచ్చారు, బట్ కరెంట్ లేదు యాజ్ ఆఫ్ నో. అండ్ యూ కెన్ చిల్ ఆన్. ఇక్కడ చిల్ ఆన్ ఏమో కానీ భయం అయితే వేస్తుంది. ఏమేమో సౌండ్లు వస్తాయి బ్యాక్గ్రౌండ్లో.
ఇట్స్ లైక్ కంప్లీట్లీ టూ డిఫరెంట్. కొంచెం వాన తగ్గితే ఎస్ కరెక్టే, మోహన్ చెప్పినట్టు ఐ కెన్ టచ్ ద క్లౌడ్స్. అంత హైట్లో ఉన్నాం అనమాట. ఆల్మోస్ట్ చాలా కొండలు గుట్టలు దాటి ఇక్కడికి వచ్చాం. ఓకే, నైట్ ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం. ఓకేనా? ఈజ్ రెడీ విత్ ద హుడీ. వా వాట్ ఏ రైమింగ్. ఈజ్ రెడీ విత్ ద హుడీ. శభాషాను శభాషాను అడుక్కోవాలి అన్నిసార్ని. ఫుడ్ తినాలి ముందు. ఈడెప్పుడు వస్తాడో, ఫుడ్ ఎప్పుడు తెస్తాడో. ఇదిగో మేము ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాము. ఇదంతా మళ్ళీ ఎక్కాలన్నమాట లంచ్ చేయడానికి. వాళ్ళ రిసెప్షన్ వేరే ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. సో ఇట్లా ఉంటుంది. ఎక్కడ బురద ఉంటుందో తెలీదు, ఎక్కడ ఏముంటుందో తెలీదు. జాగ్రత్తగా చూసి అలా గొడిగిస్తారు. అది కూడా గాలికి ఒక సైడ్ వంగిపోతుంది. అది పట్టుకుని వానలో లంచ్కి అయితే అక్కడికి వెళ్ళాలి. డిన్నర్ వాళ్ళే రూమ్లోకి తెచ్చి ఇస్తారనమాట. అమ్మా చూడండి, ఆల్రెడీ ఎవరో జారారు ఇక్కడ. ఏమేమో అరుస్తూ ఉంటాయి ఇట్లా. సో వచ్చాం ఫుడ్ తినడానికి. ఇట్లుంది. సో లంచ్ వచ్చేసింది. సో స్పెషల్గా ఏంటంటే ఈ హాట్ వాటర్, సినిమన్ స్టిక్ హాట్ వాటర్ ఇచ్చారనమాట. సో చల్లగా ఉంది కదా అని. రైస్, మేము నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి వెజ్ కూడా టేస్ట్ చేయండి అన్నట్టు ఇది ఇచ్చారు. ఆలూ కుర్మా, క్యారెట్ ఫ్రై విత్ కొబ్బరి, అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ఆవకాయ పచ్చడి. సో దీంతో స్టార్ట్ చేస్తాము అండ్ ఇంకా నాన్ వెజ్ కూడా తీసుకొస్తాము అని చెప్పారనమాట. సో హియర్ ద నాన్ వెజ్ ఈస్, there is papad and there is also chicken. This is chicken, no? Okay. చలో స్టార్ట్ చేద్దాం, తిందాం. సో వాన అయితే పడుతూనే ఉంది. బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుందా? పొగలు వస్తుంది. Okay, not bad. సో ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుంది. వీఆర్ హియర్ ఇన్ ద ట్రీ హౌస్. సో లంచ్ చేసి వచ్చిన తర్వాత పడుకున్నాం అనమాట. ఫుల్ వాన పడింది. సో వి స్లెప్ట్. అంటే నిద్ర కూడా సరిగ్గా రాలేదు, కరెంట్ కూడా లేదు. సౌండ్స్ అవన్నీ బాగా వచ్చినాయి అనమాట. లైక్ నౌ ఆల్సో యూ కెన్ హియర్ ద సౌండ్స్, బర్డ్స్ది, పురుగుది అంతా. ఐఎమ్ లైక్ డామ్ అడ్వెంచరస్ ఇది. సో కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చినాక వి స్విచ్ ఆన్ ఆల్ ద లైట్స్. ఇక్కడ ఇలా హ్యాంగ్ చేసి పెట్టారు లైట్స్ అని. యూ కెన్ సీ. I'll show you. And the waterfalls and everything look like this. చల్లగాలి, వర్షం, ఇట్స్ లైక్ డ్యామ్ గుడ్ అనమాట. సో నేను ఎంతనే చెప్తాను, ఇది ఆల్మోస్ట్ 4 పెద్ద ట్రీస్కి హౌస్ కట్టారనమాట. సేఫే, ప్రాబ్లం ఏం లేదు. బట్ గాలి వచ్చినప్పుడు లోపల చెట్టు కూడా ఇట్లా ఊగుతుంది. ద హౌస్ ఆల్సో ఊగుతుంది, డాన్స్ చేస్తుంది అనమాట ఇట్లా. ఐ విల్ షో యూ. ఇక్కడ ఇఫ్ యూ కెన్ సీ, ఐ డోంట్ నో వెదర్ యూ గైస్ కెన్ సీ దిస్ ఆర్ నాట్. ఆ కింద చెట్టుకి ఇలా కట్టారు. మళ్ళీ ఇక్కడ ఈ చెట్టుకి, అక్కడ ఆ చెట్టుకి, అండ్ ఇక్కడ మళ్ళీ ఇదొక బ్రాంచ్, ఇదొక కొమ్మ అనమాట చెట్టుది. దానిలోంచి మళ్ళీ వెళ్తుంది.
సో ఇది రూము, ఇప్పుడు కరెంట్ వచ్చింది అండ్ ద రూమ్ ఈజ్ కరెంట్లీ మెస్సీ నౌ. సో కొంచెం మేము తడి బట్టలు అది ఇది వేసేసి, సో ఇక్కడ లైటింగ్ ఇట్లా ఇచ్చి ఈ రూమ్ అంతా ఐ డోంట్ నో వాట్ మెటీరియల్ ఇస్ దిస్, దీంతో ఇట్లా కట్టారు. అండ్ ఇది చెట్టు బ్రాంచ్ చూడండి, గాలి వస్తుంది ఊగుతుంది, దానిలోంచి వాటర్ కూడా వస్తుంది. అండ్ ఆ బెడ్ ల్యాంప్ ఆన్ చేయ మోహన్ ఇఫ్ పాసిబుల్, వద్దులే ఛార్జింగ్ పెట్టుకున్నావా. ఓకే, అండ్ ఇక్కడ క్లాత్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇది వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కూడా కింద ఇది ఇచ్చారు అది. అండ్ సింక్, యా. సో ఈ నైట్ ఇక్కడే అడ్వెంచరస్ నైట్ అవ్వబోతుంది. సో సరిగ్గా నిద్రపోతానా లేదా అని చూడాలి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక చెట్టు మధ్యలో, చెట్టుకి భూమికి ఆకాశానికి మధ్యలో చెట్టులో ఉన్న ఇంట్లో ఉండడం. సో దిస్ ఈస్ వెరీ నైస్. హౌ డు యూ ఫీల్? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు దాకా మేము ఫోటోలు దిగామన్నమాట, డ్రెస్ చేంజ్ చేసుకొని. సార్ అదే ఎడిట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ మంచిగా వైఫై ఇచ్చారు, ఫ్రీ వైఫై. సో బయట క్లైమేట్ బాగుంటుంది, యూ కెన్ సెట్ అవుట్ టు ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇట్లా నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ అడిగాము. సో దానికి కూడా దేవర్ లైక్ ఓకే అని చెప్పారు. ఎలా అరేంజ్మెంట్ చేస్తారు ఏంటి చూడాలన్నమాట. సీ యూ ఆన్ ద క్యాండిల్ లైట్ డిన్నర్. బాయ్ బాయ్. డిన్నర్, సో డిన్నర్ యాక్చువల్గా రూమ్లో ఇవ్వరు, క్యాండిల్ లైట్ డిన్నర్ అడిగాము కాబట్టి అక్కడే అరేంజ్ చేస్తారనమాట. వాన పడట్లేదు, సో గబగబా వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళాలి. ఇక్కడ లైటింగ్స్ అంతా చూడండి. సో ఇది ఆల్మోస్ట్ చాలా హైట్లో ఉంటుంది. ట్రీకి మధ్యలో ఉంటాం మనం. యూ కెన్ సీ పైన పైకి పెట్టుకోవాలి, ఆ పైనుంచి ఇక్కడ ఇది హౌస్, దిస్ ఇస్ ద హౌస్. సో చలో వాన పడేటట్టుంది మళ్ళీ. ఇది ఒక్క రేంజ్లో. We are here for the candlelight dinner. సో ఈరోజు డిన్నర్లో we have చపాతీ, చికెన్ కబాబ్, సలాడ్, ఇంకా ఐటమ్స్ తీసుకొస్తున్నాను అనమాట. సో ఇప్పుడే డిన్నర్ చేసేసి రూమ్కి వచ్చామన్నమాట. సో సౌండ్ వింటున్నారా? నైట్ ఎట్లా అవుతుందో తెలీదు. డే 2 అయితే ఇట్లా అయ్యింది మున్నార్లో. నైట్ అడ్వెంచరస్, నిద్రపోయామా లేదా ఏంటి, నిద్ర పట్టిందా లేదు అంటే అనేది నేను మీకు రేపు చెప్తా అనమాట. వాట్ యూ సే? నువ్వు నిద్రపోతావా అని అనుకుంటున్నా? పోతాడు మా ఆయన. మధ్యాహ్నం కూడా మంచిగా గురగబెట్టం అనుకున్నాను, నాకైతే నిద్ర పట్టలేదు కానీ. So hope this night goes well. Okay, see you all tomorrow. Bye bye.